హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి షామీకి సంబంధించిన 3 మొబైల్స్ అనేవి రేపు లాంచ్ అవ్వబోతున్నాయి. సో మనకి ఇది అమెజాన్లో దొరకబోతున్నాయి ఎక్స్క్లూజివ్గా. సో ఇది మనకు దీనిలో ఫస్ట్ 2 మొబైల్స్ ఏంటి అంటే 6A 6. ఈ 2 మొబైల్స్ మనకు డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తాయి. సో వీటి ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు ఇందులో 6A గురించి మాట్లాడినట్టయితే 6,300 దీనికి సంబంధించిన ప్రైస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. 6 గురించి మాట్లాడినట్టయితే 8,400. మన 6 Pro కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకు 10,400 వచ్చని చెప్తున్నారు. సో స్పెసిఫికేషన్ చూసినట్టయితే 6 ప్లస్ 6A ఇవి రెండు మనకు 5.45 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి 18:9 ఆస్పెక్ట్ రేషియో తోటి HD+ డిస్ప్లే తోటి మొబైల్స్ అనేవి రాబోతున్నాయి. 6 వచ్చేసి P22 ప్రాసెసర్ తోటి వస్తుంది. Helio P22 ప్రాసెసర్ తోటి 12+5 బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3000 mAh బ్యాటరీ, మనకు 3GB ర్యామ్ తోటి 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 6A గురించి మాట్లాడినట్టయితే 5.45 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ 18:9 ఆస్పెక్ట్ రేషియో తోటి ఇది కూడా డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీనిలో మనకు 2 కెమెరాస్ అంటే డ్యూయల్ కెమెరాస్ లేవు. 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. 3000 mAh బ్యాటరీ ఉంటుంది, 2GB ర్యామ్ తోటి ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఓరియో తోటి ఈ మొబైల్ రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 6 Pro గురించి మాట్లాడినట్టయితే ఇది 5.84 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి రాబోతుంది. మనకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, డ్యూయల్ వోల్టీ సపోర్ట్ ఉండేది. ఇది మనకు దీనిలో రకరకాల వేరియంట్స్ ఉన్నాయి, 3GB 4GB. సో మనకు 32GB 64GB ఉంటుంది. 4000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 12+5 బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ సంబంధించి ఆండ్రాయిడ్ వర్షన్స్ కోసం మళ్ళీ దీనిలో కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే మనం హిందీలో సెర్చ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి హిందీ అనే ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం హిందీలో చేంజ్ అయిపోయింది. మనం ఆర్డర్ చేయాల్సిన ఐటమ్ అయినా కానివ్వండి, లేకపోతే మన ట్రాకింగ్ డీటెయిల్స్ అయినా కానివ్వండి, అవన్నీ హిందీలోకి మారిపోతాయి. ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, హిందీలో సెర్చ్ చేయాలి అనుకుంటారో వాళ్ళ కోసం ఎస్పెషల్ ఈ ఫీచర్ అనేది తీసుకొచ్చారు. ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్కి ఉంది. త్వరలో డెస్క్టాప్ వర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొస్తారని చెప్తున్నారు. డెలివరీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఒకటి మాత్రం మనకు ఇంగ్లీష్లో కనిపిస్తుంది, మిగతా మొత్తం కంప్లీట్గా హిందీలో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు యాపిల్కి సంబంధించిన iPad Proకి సంబంధించి సో దీనికి సంబంధించిన రెండర్ అనేది లీక్ అయింది. లాంచింగ్కి మనకు September 11th రోజు లాంచింగ్ ఉంది. దానికంటే ముందే ఈ ఒక రెండర్ అనేది వచ్చేసింది. దీని ప్రకారం చూసుకున్నట్టయితే డిస్ప్లే సైజ్ వచ్చేసి 12.9 ఇంచెస్ ఉంటుంది. 3.5 mm జాక్ ఉండదు. ఫేస్ ఐడి తోటి ఇది రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ సంబంధించిన ఫోల్డబుల్ ఫోన్స్ గురించి. సో ఈ మొబైల్స్ అనేవి మనకు నవంబర్లో రావచ్చు అని చెప్తున్నారు. సో మనకి ఇది ఫోల్డబుల్ ఫోన్స్ చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి కదా. సో సామ్సంగ్ గ్యాలక్సీ X అని పేరు పెడతారంటున్నారు, రకరకాల పేరు వినిపిస్తున్నాయి. 7 ఇంచెస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ ఏదైతే ఉందో ప్రైస్ చూసుకున్నట్టయితే 1,07,000 ఉండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో X23 మొబైల్ సంబంధించి మొబైల్ అనేది September 6th రోజు లాంచ్ అవబోతుంది కదా. దానికంటే ముందే కొన్ని పిక్చర్స్ అనేవి లీక్ అయ్యాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే 6.4 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్, 8GB ర్యామ్, వర్టికల్ కెమెరాస్ కనిపిస్తున్నాయి. సో మనకి 125 degrees వైడ్ యాంగిల్ అపర్చర్ ఫొటోస్ని మనం దీంతో క్యాప్చర్ చేయవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్కి సంబంధించిన 7S మొబైల్ గురించి. ఈ మొబైల్ అనేది ఇండియాలో లాంచ్ అయింది. 6,999 దీనికి సంబంధించిన ప్రైస్ ఉంది. స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 5.45 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్, HD+ డిస్ప్లే తోటి, 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్, MediaTek ప్రాసెసర్ వాడారు. 6739 సంబంధించిన ప్రాసెసర్ దీనిలో ఉంది. ఆండ్రాయిడ్ ఓరియో తోటి ఈ మొబైల్ అనేది వస్తుంది. 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా, 3020 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ అనేది లాంచ్ అయింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్లో 3 కొత్త ఫీచర్స్ వచ్చాయి, కాకపోతే ఆండ్రాయిడ్ కోసం కాదు, iOS యూజర్స్ కోసం. సో దీనిలో వచ్చేసి మనకు స్టాటస్ సెర్చ్ అనేది వచ్చేసి ఒకటి, తర్వాత వచ్చేసి నోటిఫికేషన్ ఎక్స్టెన్షన్ సస్పీషియస్లీ. సో నోటిఫికేషన్ ఎక్స్టెన్షన్స్ తోటి మనం డైరెక్ట్ యాప్ ఓపెన్ చేయకుండానే మనకి ఏదైనా ఒక ఇమేజ్ కానీ జిప్ కానీ వచ్చాయనుకుంటే అవి డైరెక్ట్ మనం నోటిఫికేషన్ ప్యానల్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టాటస్ సెర్చ్ అంటే చాలామంది స్టాటస్ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. మనం ఎవరైనా పర్టికులర్ పర్సన్ యొక్క స్టాటస్ని సెర్చ్ చేయాలంటే పైన సెర్చ్ బార్ ఒకటి ఇచ్చేసారు, దానిలో పేరు సెర్చ్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ యొక్క స్టాటస్ని చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సస్పీషియస్ లింక్ అంటే మీకు తెలుసు, అంటే మనకి ఏదైనా ఒక లింక్ సస్పీషియస్ అని తెలిసినప్పుడు ఫస్ట్ అది మనకు వార్న్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి OnePlus 6కి సంబంధించి ఎవరైనా OnePlus 6లో పై ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బీటా వర్షన్ అనేది రిలీజ్ అయిపోయింది. సో దానికోసం మనకు ఒక సైట్ ఇచ్చారు, సైట్లో నుంచి మనం ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చేసుకోవచ్చు. కాకపోతే ఇది బీటా ప్రోగ్రామ్ కాబట్టి కొన్ని బగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మన రిస్క్ మీద మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే మీకు ఫ్లాషింగ్ చేయడం తెలుసుంటే చేయొచ్చు, లేదు అంటే కొన్ని డేస్ వరకు ఆగండి, ఫుల్ వర్షన్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Mi Mix 3కి సంబంధించి మొబైల్ అనేది అక్టోబర్లో లాంచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. స్పెసిఫికేషన్ తెలుసు మీకు, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి, 8GB ర్యామ్ తోటి, 250GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి రావచ్చు అని చెప్తున్నారు. కాకపోతే కొత్తగా వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటి అంటే ఇది 5G సపోర్ట్ తోటి రావచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ అక్టోబర్ వరకు వేరే ఏ మొబైల్ రాకపోతే ఇదే ఫస్ట్ మొబైల్ అవుతుంది మనకు 5G సపోర్ట్ తోటి వచ్చేది. సో మనకు 4G తోటి పోల్చుకున్నట్టయితే 10 times ఫాస్టర్గా
ఇంటర్నెట్ దీనిలో ఉంటుందని చెప్తున్నారు. ఇది ఒక పాపప్ కెమెరా తోటి వచ్చే అంటే మొబైల్ ఉంటుంది సరే, ఒక పాపప్ కెమెరా తోటి వస్తుందని చెప్తున్నారు. 5.99 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా 6.1 ప్లస్కి సంబంధించి. సో ఈ మొబైల్ అనేది మొన్న లాంచ్ అయింది. సో చాలా బాగుంది అని చాలా రివ్యూస్ వచ్చేసాయి. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే దీనిలో నాచ్ ఇచ్చారు కదా. సో కాకపోతే ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అని వచ్చింది. ఎవరైతే ఈ అప్డేట్ చేసుకున్నారో వాళ్ళకు నాచ్ని మన జనరల్గా అయితే నాచ్ని హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో దీనిలో నాచ్ హైడ్ చేసుకునే ఫీచర్ ఏదైతే ఉందో అది లేదు అని చాలామంది ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తున్నారు. సో త్వరలో ఇంకొక అప్డేట్ వస్తుంది కావచ్చు. వచ్చిన తర్వాత ఈ బగ్ అనేది ఫిక్స్ అయిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్ 8X మ్యాక్స్కి సంబంధించి ఈ రెండు మొబైల్స్ అనేవి మనకు September 5th లాంచ్ అవబోతున్నాయి కదా. దానికంటే ముందే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ పిక్స్ అనేవి మనకు టెనాలో లిస్ట్ అయ్యాయి. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే రెండు వాటర్ డ్రాప్ నాచ్ తోటి రాబోతున్నాయి. ఒకటి వచ్చేసి 6.85 ఇంచెస్ సంబంధించింది, 7.12 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి రెండు మొబైల్స్ అనేవి రాబోతున్నాయి. కెరీన్ 710 ప్రాసెసర్ వాడతారా, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వాడతారా అనేది కన్ఫర్మేషన్ లేదు. 3GB 4GB రెండు ర్యామ్ వేరియంట్స్ తోటి 3750 mAh బ్యాటరీ తోటి. కెమెరా విషయానికి వచ్చినట్లయితే 20+2 బ్యాక్ కెమెరా, 60 MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ ఓరియో అవుట్ ఆఫ్ ది బాక్స్ 8.1 తోటి ఈ మొబైల్స్ అనేవి రాబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్కి సంబంధించి. సామ్సంగ్ అనేది ఇయర్ ఎండింగ్ కల్లా 4 కెమెరాస్ తోటి మొబైల్ తీసుకొని రాబోతుంది. ఆల్రెడీ మనకు ట్రిపుల్ కెమెరా తోటి Huawei P20, మనకు R17 ఒప్పో వాళ్ళ R17 Pro ఇవి రెండు మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ట్రిపుల్ కెమెరాస్ తోటి వచ్చాయి. కాకపోతే సామ్సంగ్ నుంచి 4 కెమెరాస్ తోటి ఈ మొబైల్ అనేది ఇయర్ ఎండింగ్ కల్లా రాబోతుందని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి వాళ్ళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ న్యూస్లలో ఏ న్యూస్ అనేది మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.